ఆంధ్రప్రదేశ్లో కుల సమరం మొదలైందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులగణన పేరుతో కులగణన ముసుగులో ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్లో కుల సమరం మొదలైందని, కులగణన పేరుతో కులగణన ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఓట్ల దండుకునే ప్రయత్నం చేయబోతున్నారు రానున్న ఎన్నికల్లో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైన్యము అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. ఎవరు ఆ సైన్యము? వాలంటీర్లు. దాదాపుగా 2 లక్షల పైచిలకు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి సైన్యం లాగా పనిచేస్తుంది. గత 4.5 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది. ఎన్నికల సీజన్ వచ్చిన తర్వాత వాలంటీర్లే గెలిపించాలి వచ్చే ఎన్నికల్లో అనేది ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ గెలిపించకపోతే మీరు తప్పుకోవాలి, మీరు ఉద్యోగాలు తీసేస్తారు, మీకున్నటువంటి గౌరవ వేతనం పోతుంది అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ప్లస్ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనేటువంటి విషయాన్ని తొలి రోజుల్లోనే విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ రోజు నుంచి కూడా వాలంటీర్ల వ్యవస్థ అనేది వివాదాస్పదంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. లాస్ట్కి ఆ వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ ఓటర్ లిస్టు తయారు చేసేంత వరకు వచ్చింది. ఓటర్ లిస్టు ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు, దొంగ ఓట్లు ఏ విధంగా చేర్చారు అని అంటే కనుక వాలంటీర్ల సహాయంతో ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఓట్లను తొలగించారు అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఆంధ్రప్రదేశ్లో. మరి జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం, మతం చూడడం, ఏం చూడడం, మేము కేవలం ఎవరికి అర్హత ఉంటే వాళ్ళందరికీ అన్ని పథకాలు అందుతాయి అంటూ కూడా చెప్తారు. చెప్పడానికి రాజకీయ నాయకులు చేయడానికి చాలా పొంతలు ఉంటుంది. ప్లస్ ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి చేసిన దానికి చాలా తేడా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పిన దానికి భిన్నంగా చేస్తాడు పరిపాలన అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా ఆయన మీద చాలా గుడ్ విల్ ఉండేది. 2019 ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర సమయంలో ఆయన మాట తీరు కానీ, ఆయన కసి కానీ, ఆయన ఇస్తున్నటువంటి హామీలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏదో మార్చేస్తాడు, సంథింగ్ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి యంగ్స్టర్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. కానీ ఆయన చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతం లేదు. ఒకటి. రెండు ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ముసాయిదా ఓటర్ లిస్ట్ వచ్చింది. ముసాయిదా ఓటర్ లిస్ట్కి నిన్న విడుదల చేసినటువంటి అసలు ఓటర్ లిస్ట్కి మధ్యలో ఎన్ని ఫామ్ 7 వచ్చినాయో, ఎన్ని ఫామ్ 6 వచ్చినాయో ఎలక్షన్ కమిషన్ అడిగితే చెప్తారు. దాదాపుగా 14 లక్షల ఓట్లు ఒక ఏడాదిలోనే పెరిగినాయి అని చెప్పేసి వస్తుంది. 30 లక్షల ఓట్లు సుమారుగా, 14 లక్షలు 30 లక్షల ఓట్లు. దాంట్లో కొన్ని తీసేసారు, ఇంకా 14 లక్షలు ఉన్నాయని చెప్పి. సో వాటిలో మళ్ళీ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కూడా గగ్గోలు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. అన్ని కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కనుక ఇప్పుడు పచ్చూరు కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేశారు. ఒరిజినల్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరుల ఓట్లు ఎన్ని తీసేశారు అనే దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేసింది. ఇలా ఎన్ని కాన్స్టిట్యూన్సీలో చేశారో తెలియదు. వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే ఓటర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని తీసేయటం, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, బీసీ కులగణన చేయాలి అనేది. సో బీసీలకు సంబంధించినటువంటి కుల గణన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా కాలంగా పెండింగ్ ఉంది, చాలా దశాబ్ద కాలంగా కూడా పెండింగ్ ఉంది. అసలు ఈ జనగణన జరగాలి. ఫస్ట్ జనం ఎంతమంది ఉన్నారు, జనాభా అనేది గణన జరగాలి. ఓ జనగణనతో పాటు బీసీలకు సంబంధించినటువంటి గణన కూడా చేపట్టాలనేది ఒక రాజకీయపరమైనటువంటి స్లోగన్ ఇప్పుడు విపక్షాలు తీసుకున్నాయి. దాంట్లో ప్రత్యేకించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ ఉన్నటువంటి బీసీ కులగణన చేయడం జరిగింది. దాని ద్వారా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కులగణన చేపట్టారు, బీసీలకు సంబంధించినటువంటి గణన చేపట్టారు, దాంతోపాటు కులగణన చేపట్టారు. ఏ కులాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది దాన్ని ఇప్పుడు వాలంటీర్లకు అప్పచెప్పారు. వాలంటీర్లు ఆ పని చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చేశారు? ఈ కులగణన అనేటువంటి పేరుతోటి ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మీరు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల నుంచి మీ కుటుంబానికి 80,000 వేశారు, మీ కుటుంబానికి 95,000 వేశారు, మీ కుటుంబానికి 1,20,000 వేశారు, కాబట్టి మీరు ఓటు వేయాలి, ఒకవేళ ఓటు వేయకపోతే మీకు రావు. ఇది ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి కులగణన పేరుతోటి.
సో కులగణన చేయాలనేది 18వ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఈ విధమైనటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. బీసీలకి సంబంధించి బీసీ కులగణన చేపట్టాలి అనేది చాలా కాలం నుంచి ఉన్నటువంటి డిమాండ్. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ కులగణన అనేది కావాలి, అలాగే ఎస్సీలకు కావాలి, ఎస్టీలకు కావాలి. మొత్తానికి కులగణన, బీసీ గణన కన్నా కూడా కులానికి సంబంధించిన గణన లెక్క కావాలి. కులాన్ని ఏ కులంలో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలు రిజర్వేషన్లు తగ్గించారు కదా, తగ్గిపోయినాయి రిజర్వేషన్లు. ఆ రోజు ఇంటర్ వచ్చిన రిజర్వేషన్ కన్నా తగ్గించారు కదా స్థానిక సంస్థల్లో. సో ఇవన్నీ దాచిపెట్టి ఇప్పుడు కులం వారీగా లెక్కలు తేల్చాలని చెప్పేసి అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోకుండానే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసేసి రేపు వెళ్ళేసి ఈ కులాలకు సంబంధించిన లెక్కలన్నింటినీ తీస్తుంది. ఆ లెక్కలు తీస్తున్నటువంటి క్రమంలో ఈ వాలంటీర్లు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీ, ఎవరెవరు తటస్థులు ఉన్నారు, ఈ తటస్థుల యొక్క బలహీనతలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా రేపు ఎన్నికల సందర్భంగా ఓట్లు వేయించాలి, దీని మీద ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పనిచేపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఆల్రెడీ ఎన్నికల విధులకు కానీ ఎన్నికల ప్రక్రియకి కానీ దూరంగా ఉంచాలి వాలంటీర్ని అనేది ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓకే, ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్లు దూరంగా పెట్టమని చెప్పింది. కానీ వాలంటీర్ల వ్యవస్థ మాత్రం ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మరింత యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు జనాభా గణన పేరుతోటి సచివాలయ ఉద్యోగులతో పాటు ఆ వాలంటీర్లు కూడా వెళ్తున్నారు. వాలంటీర్ల ఆహ్వానం నడుస్తుంది. ఎవరు ఓటు ఉండాలి, ఎవరు ఓటు తీసేయాలనేది కూడా వాళ్ళే నిర్ధారిస్తున్నారు. సో అసలు ఓటర్ లిస్ట్ అయితే వచ్చింది. అసలు ఓటర్ లిస్ట్ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఎవరైనా చేర్చుకోవాలనుకుంటే చేర్చుకోవచ్చు. చేర్చుకునేటువంటి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ చేర్పులు మార్పులు ఉంటాయి. కాకపోతే ఫైనల్ లిస్ట్ ఇచ్చేసారు. ఇంకా ఎవరైనా చేరాలనుకునే వాళ్ళు చేరొచ్చు కూడా, చేరేటువంటి వెసులుబాటు ఉంది. దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, వాలంటీర్ల వ్యవస్థ ముసుగులో ఈ మొత్తం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అసలు కులానికి సంబంధించినటువంటి గణన ఇప్పుడు అవసరం ఏంది, ఏ రాష్ట్రంలో కూడా అంత దూకుడుగా చేయింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేస్తున్నారు? ఎన్నికల సమీపంలో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు ఎందుకు కులాలను లెక్కేస్తున్నారు? కులాలు లెక్క తీయాల్సినటువంటి అవసరం ఏముందంటే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల లబ్ధి కోసమే ఈ కులగణన చేపడుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఓట్లకు కాలం వేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో. దాన్ని ఆపడానికి ఎవరి తరం కావట్లా. ఎందుకంటే ఆల్రెడీ బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరగాలనేది చాలా కాలంగా ఉన్నటువంటి డిమాండ్, ప్లస్ చాలా కాలంగా జనాభా లెక్కింపు అనేది పెండింగ్ లో ఉన్నటువంటి అంశం. సో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యతలు అప్పచెప్పారు. కొన్ని రాష్ట్రాలు పట్టించుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఎన్నికల సందర్భంగా రేపు 18వ తారీఖు నుంచి చాలా స్పీడ్గా ఇళ్లకు వెళ్తూ ఈ కులగణన పేరుతోటి పోస్ట్ మార్టం చేస్తుంది. పోస్ట్ మార్టం చేసి ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాలంటీర్ల ద్వారా అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. సో ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావడం అనేది ఇది మరి ఎన్నికల కమిషన్ తెలుసో తెలియదో, తెలుగుదేశం పార్టీ మాత్రం కంప్లైంట్ చేసింది. కానీ వీళ్ళు యథేచ్ఛగా వెళ్తున్నారు. జగన్ సైన్యం సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. అక్కడ పరిస్థితులను వాళ్ళు సమీక్షించారు. ఒక కలెక్టర్ని సస్పెండ్ చేశారు. పర్చూరులో ఒక 3 అధికారులు కూడా సస్పెండ్ చేశారు. ఇంకొక 11 మంది కలెక్టర్లు విషయం కూడా మాకు తెలుసు. వాళ్ళని కూడా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి కూడా చూస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు వరుసగా అక్కడ విధులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బదిలీ చేయండి అని చెప్పేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ప్రలోభాలు పెట్టేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు జనాభా గణనని కులగణని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, ప్లస్ ఆందోళన కూడా ఆ పార్టీకి.